మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బేబీ నాయన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే మొట్టమొదటిసారిగా అయితే మీరు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈరోజు ఎటువంటి అభివృద్ధి పథకాలు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి డ్యామేజ్ కనీవిని ఊహించింది. నిన్న ఒక్క వర్షం పడింది, 2 రాష్ట్రాలను అనుసంధానం చేసే పారాది బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ ఏదైతే కొట్టుకెళ్ళిపోయింది. అంటే ఎంత డ్యామేజ్ చేశారంటే ముందు చూపు లేకుండా మౌలిక సదుపాయాల విషయాలు అవనివ్వండి, నిరుద్యోగ సమస్య వల్ల అవనివ్వండి, వీళ్ళు ఇష్టానుసారంగా పవర్ ఛార్జీలు పెంచి పరిశ్రమలు పూర్తిగా కుట్టుపడిస్తారు. కొత్త పరిశ్రమలు ఉన్న పరిశ్రమలే మూసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. మౌలిక సదుపాయాల విషయంలో పూర్తిగా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి అన్యాయం చేశారు. సాగునీరు విషయంలో క్షమించడానికి తప్పులు చేశారు. అవన్నింటినీ కూడా సరిదిద్ది ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. అంటే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన యువతకి ఎటువంటి భరోసా తీసుకుని వెళ్తారు? ఆల్రెడీ ఎలక్షన్లోనే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీలు కాకుండా ప్రతి సంవత్సరం కూడా 6 మాసాలకు ఒకసారి మా సొంత డబ్బులతోనే జాబ్ మేళాలు పెట్టడానికి మేము నిర్ణయించడం జరిగింది. మాకు తెలిసినటువంటి స్నేహితులు, నాకు తెలిసినటువంటి పరిచయాలతో బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఏదైతే ఉందో వేకెంట్ ల్యాండ్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ అవ్వండి, ఇతర ఫ్రూట్ పల్ప్ అవ్వనివ్వండి, రైస్ మిల్స్ అవ్వండి, అవన్నింటికీ కూడాను ఎంకరేజ్మెంట్స్ ఇచ్చే విధంగా నా వంతు కృషి ప్రయత్నం ఉంటుంది. నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. నిరుద్యోగులు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తున్నటువంటి ఒక నమ్మకంతో నిరుద్యోగులు ముక్త కంఠంతో ఈ కూటమికి ఓటేయడం జరిగింది. అంటే ఈరోజు చూసుకుంటే నియోజకవర్గంలో ఎక్కువగా అయితే మాత్రం సాగునీరు అయితే ఇబ్బందిగా ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పరంగా చూసుకుంటే ఈ రైతులకి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? మన జిల్లాకు ఒక పెద్ద పొలం వచ్చింది, మీకు గుర్తుందా? అది అదృష్టవశాత్తు మా బొబ్బిలి పంటకాలు చూడలేదు. పంటకాలు చూసి ఎంత అడివి ఉందంటే అక్కడే కాపురం పెట్టినాం. అంత ఘోరాతి ఘోరంగా ఎప్పుడు కూడాను అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవనండి, మినిస్టర్గా ఉన్నప్పుడు అవనండి, మా పరిపాలనలోనే మే నెలలోనే వాక్తురు సర్వే పెట్టి ఎక్కడెక్కడైతే పనులు అవసరం అవన్నిటి డీసిల్టీ వర్క్స్ చేయించేవాలి. పూర్తిగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పూర్తిగా నిరాశ్రమైపోయి పంట కాలువలు అవన్నిటినీ కూడా గాడిలో పెట్టబోతున్నాం. మరి మీరు పెద్దపూలు అంటున్నారు, మీకైతే మాత్రం వేట అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ఇప్పటికే మీరు అటవీ ప్రాంతాల్లో అయితే మాకు సందర్శించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకుంటే ఆ పెద్దపూలని ఏ విధంగా మీరు సంహరించారు? వేట అయితే కాదండి, వేట కాదు, ఫోటోగ్రఫీ నాకు ఇంట్రెస్ట్. వేట ఇల్లీగల్ అండి, ఫోటోగ్రఫీ నాకు ఇంట్రెస్ట్. ప్రతిపక్షం వైసీపీని పెద్దపుల విలువ తగ్గించకండి దయచేసి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు? ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన, సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన. ఈ 4 మెయిన్ పాయింట్స్తో ఎజెండాతో ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా నియోజకవర్గంలోనే చూసుకుంటే రైతుల పరంగా చూసుకుంటే తాగునీరు, సాగునీరు ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో ఎక్కువగా నిరుద్యోగం అయితే మాత్రం ఎక్కువగా ఉంది. యువతకైతే మాత్రం పెద్ద పీట వేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.